సిద్దిపేట డీసీసీ అధ్యక్షురాలు తూముకుంట ఆకాంక్ష రెడ్డి మనతో ఉన్నారు. సిద్దిపేటలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ఆవిడ చేయబోయే భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా చూద్దాం. మనం ఇప్పుడు సిద్దిపేట అంటేనే బీఆర్ఎస్కు కంచుకోట, హరీష్ రావు ఉన్నాడు, కేసీఆర్ ఉన్నారు అని చెప్తుంటారు కదా. మీరు ఇప్పుడు సిద్దిపేటలో కాంగ్రెస్ బలోపేతానికి ఏ విధంగా ప్రయత్నం చేయబోతున్నారు? అన్న ఖచ్చితంగా ఫస్ట్ వచ్చేసి మాకు మా లోకల్ బాడీ ఇప్పుడు సర్పంచ్ల మీద చాలా కాన్సన్ట్రేట్ చేశాము. ప్రతి దగ్గర మా పథకాలు ఇప్పుడు ఇచ్చిన పథకాలే కానీ రేపు మేము అమలు చేసే పథకాలే కానీ చెప్పుకుంటూ ముందుకెళ్తున్నాము. మాకు మహిళల సహకరణ ఎక్కువ ఉంది. వాళ్ళు బాగా ఆదరిస్తున్నారు కాంగ్రెస్ పార్టీని. ఎప్పుడూ లేనట్టు వాళ్ళకి ఎప్పటి నుంచో కేసీఆర్ ఆశలు పెట్టాడు 10 ఏళ్ల నుంచి, ఇల్లు ఇప్పిస్తా అని. ఖచ్చితంగా ఇల్లు అనేది ఇస్తే మాత్రం ఖచ్చితంగా ఒక ఓట్ బ్యాంక్ అనేది పెరుగుతుంది అని మా రేవంత్ అన్న గారు ఆ ఆలోచనతో ముందుకు వచ్చారు. ఆ ఇల్లులది చాలా ఫోకస్ ఉంది మాకు. దానివల్ల మాకు చాలా డబుల్ అయినాయి ఓట్స్ కూడా. సో వాళ్ళు ఇంకా మాది అంటే ఫస్ట్ విడతనే వచ్చింది ఇల్లులది కూడా, ఇంకో 4 విడతలు వచ్చేది ఉంది. సో వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మేము ఇంకా అభివృద్ధి చేస్తాము అని. సో అదేవిధంగా మా అభ్యర్థులని ఓటేసి గెలిపిస్తారు ఖచ్చితంగా సర్పంచ్లో. రేపు ఎంపీటీసీ జెడ్పీటీసీలో అసలు ఎన్నడూ సిద్దిపేట జిల్లాలో లేనంత ఎంపీటీసీలని జెడ్పీటీసీలని ఈసారి ఖచ్చితంగా మేము తీసుకొస్తాము అని మాకైతే నమ్మకం ఉంది. 6 గ్యారెంటీలు కూడా మీరు అమలు చేయాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. మొన్న జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కూడా 6 బాకీలను కూడా వాళ్ళు ప్రచారం చేశారు. దీన్ని మీరు ఏ విధంగా తిప్పకొట్టబోతున్నారు? 6 గ్యారెంటీలు అంటే అన్న 2 ఏళ్ళు అయింది, మీకు తెలిసిందే. 2 ఏళ్ళలో అంటే ఇది కంపేర్ చేసుకుంటే లాస్ట్ టైం కేసీఆర్ 10 ఏళ్ళు ఇచ్చినాం. ఆ 2 ఏళ్ళలో 10 ఏళ్ళలో ఆ 2 ఇయర్స్లో చేయండి మేము కాంగ్రెస్లో 2 ఇయర్స్లో చేసి చూపించినాము. 6 గ్యారెంటీలు అంటే ఈ 5 ఇయర్స్లో మేము ఖచ్చితంగా ఇచ్చే గ్యారెంటీలు అన్న అవి. ఏదో మేము 2 ఏళ్ళలో చేస్తాం 3 ఏళ్ళలో చేస్తాము అని చెప్పింది కాదు. ఈ 2 ఏళ్ళలో మేము ఆల్రెడీ 4 ఆల్మోస్ట్ 5th కూడా ఇచ్చేస్తున్నాము. ఇంకో 2 గ్యారెంటీలు ఉన్నాయి. అది ఖచ్చితంగా ఇంకో 3 ఇయర్స్ 10 ఇయర్ ఉంది మాకు. ఇంకో 1 ఇయర్లో మేము 6 గ్యారెంటీలు అన్నది కాకుండా ఇంకా ఎక్కువ ఇస్తున్నాము. మీరు ఈ 6 గ్యారెంటీలే ఫోకస్ చేస్తారు కానీ దాని వెనకాల వచ్చినవి కూడా ఒకసారి మీరు ప్రత్యేకంగా మీరే దృష్టి పెట్టాలి. ఇప్పుడు హరీష్ రావు, కేసీఆర్ అంటే వాళ్ళు చాలా ఏళ్ళుగా అక్కడే ఉన్నారు. హరీష్ రావు కూడా దాదాపు 20 ఏళ్ళ నుంచి కూడా సిద్దిపేటలో పాతుకుపోయి ఉన్నారు. ఆయనను ఎదుర్కోవడానికి మీ భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉంటుంది అన్న? మేము మెయిన్గా ఫోకస్ చేసేది మన యూత్ వాళ్ళు వస్తేనే కొంచెం వాళ్ళ థాట్సే కానీ వాళ్ళ ఆలోచనలే కానీ డిఫరెంట్ ఉంటాయి. అప్పటి లెక్క రాజకీయం చేస్తే నడవది. సో అందుకే అది కావాలి అనేసే మా రాహుల్ గాంధీ గారైనా మా రేవంత్ అన్నైనా నాలాంటి ఒక యూత్ కాంగ్రెస్ నుంచి వచ్చిన బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళనే ముందర తీసుకొచ్చారు. ఐఎమ్ జస్ట్ 28 ఇయర్స్ అన్న. నా ఎక్స్పీరియన్స్ నా ఏజ్ కంటే చాలామంది ఉన్నారు నా కాన్స్టిట్యున్సీలో. నర్సననే కానీ ఆయన మళ్ళీ ఒక డీసీసీ లాగే రోల్ తీసుకొని చేయవచ్చు. కానీ ఆ పాత రాజకీయం కాకుండా వీళ్ళు వస్తే ఇంకా చేంజ్ ఉంటుంది అనే విధంగా మమ్మల్ని ముందుకు తీసుకొచ్చారు. సో ఖచ్చితంగా మేము ఫోకస్ చేసేది మహిళల మీద అండ్ యూత్ వాళ్ళ మీద. వాళ్ళని ముందుకు తెస్తేనే మన చేంజెస్ వస్తాయి అనేసి. అంటే సిద్దిపేటలో కూడా సీనియర్లు జూనియర్లు అనే దాని మీద కొంత వ్యత్యాసం ఉంది. చాలా గ్రూపులు కూడా ఉన్నాయి సిద్దిపేట కాంగ్రెస్లో. దీన్ని ఏ విధంగా మీరు అన్ని కలుపుకొని ఏ విధంగా వెళ్ళబోతున్నారు? ఖచ్చితంగా ప్రతి దగ్గర గ్రూపులు కామన్ అన్న. గవర్నమెంట్లో ఉండని లేకపోని గ్రూపులు అయితే ఉంటాయి. నేనైతే ఇప్పటికీ అందరితో మాట్లాడుతున్నా, కలిసిపోతున్నాము. ఆ గ్రూపులు అనేది అప్పుడు ఉన్నంత ఇప్పుడు లేకుండా చూసుకుంటా. మొత్తానికి లేకుండానైతే ఎవరు చేయలేము. అట్లాంటి నేను ఫాల్స్ ఇవ్వలేను. సో ఖచ్చితంగా అప్పటికంటే మాత్రం ఇప్పుడు తక్కువ ఎలా చూసుకుంటా. వాళ్ళతో కలిసి అన్న నేను మీ కూతురు లాంటిదాని చెల్లె లాంటిదాని అనే విధంగానే వెళ్తున్నా తప్ప అరే అప్పుడు అబ్ డీసీసీ హే నువ్వు నా కింద పని చేయాలి నేను చెప్పిందే చేయాలి అనే విధంగా మా ప్రవర్తన అయితే ఎప్పుడు ఉండబోదు కూడా. అంటే కొందరు సిద్దిపేటలో ఉన్న సీనియర్ లీడర్లకు కూడా తగిన ప్రాధాన్యత దక్కలేదు, వాళ్ళకి రావాల్సిన పదవులు కూడా రాలేదని కొద్దిగా అసంతృప్తితో ఉన్నారు వాళ్ళని మీరు ఎట్లా కవర్ చేయగలుగుతారు? వాళ్ళు అంటే మీ ఆధ్వర్యంలో వాళ్ళకి ఏమన్నా పదవులు ఇట్లా ఇప్పించే అవకాశం, చైర్మన్ లాంటివి ఏమన్నా ఇప్పించే అవకాశాలు ఏమన్నా ఉన్నాయి? ఖచ్చితంగా రేవంత్ అన్న స్పెషల్ కాన్సన్ట్రేషన్ ఆన్ సిద్దిపేట డిస్ట్రిక్ట్. ఏదైతే తక్కువలో ఉందో అన్న దాని మీదే ఫోకస్ చేసి దాన్ని పైనకి లేపితేనే ఆయనకి రికగ్నైజేషన్ ఉంటుంది అని అన్న గుర్తిస్తాడు. కాబట్టే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చాడు. అండ్ ఖచ్చితంగా మా సీనియర్ ఇన్ఛార్జ్లకే కానీ ఎవరికైనా సీనియర్ వాళ్ళకి కానీ ఈ గ్రూప్లన్నీ పక్కన పెట్టేసి ఆ గ్రూప్లది ఆలోచన లేకుండా కాంగ్రెస్ పార్టీకి కష్టపడ్డానికి ఖచ్చితంగా నేను సీఎం గారితోనైనా కొట్లాడి మా మీనాక్షి అమ్మ గారితోనైనా కొట్లాడి ఖచ్చితంగా పార్టీలో ఉండి పార్టీ కోసం పనిచేసిన వారికి ఖచ్చితంగా నేను ఏదైనా వరకైనా పోయి పదవి తెప్పిస్తాను. కంగ్రాచులేషన్స్ అండి. మీకు చిన్న వయసులోనే డీసీసీ పదవి వచ్చినందుకు మా పల్లవి టీవీ తరఫున మీకు శుభాకాంక్షలు.
అయితే చిన్న వయసులోనే నాకు పదవి వచ్చింది, జిల్లాలో ఉన్న అందరూ కూడా కలిసికట్టుగా పనిచేయాలి, కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం మనందరం కలిసి పనిచేయాలని ఆ విధంగా నేనే కృషి చేస్తానని చెప్పి కూడా సిద్దిపేట డీసీసీ అధ్యక్షురాలు తుమ్మకుంట ఆకాంక్ష రెడ్డి చెప్తున్నారు. కెమెరామెన్ తరుణ్తో కిరణ్ కుమార్, పల్లవి టీవీ, గాంధీ భవన్, హైదరాబాద్.